పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, తలుపులమ్మ, మరిడమ్మ, నూకాలమ్మ, ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి? తలుపులమ్మ, నాకు ఐశ్వర్యం కావాలంటే ఆవిడ తలుపు తీస్తే వస్తుంది, యోగకారిణి ఆమె. పెద్దింటమ్మ, ఓ ఊరు మొదలెట్టినప్పుడు మొట్టమొదట ఇల్లు కట్టుకుంటున్నవాడు ఊరి పొలిమేరలో ఓ రాయి పెట్టి పసుపు రాసి 3 గీతలెట్టో బొట్టెడతాడు. అమ్మ ఉంది ఇక్కడ, నేను బిడ్డను ఉన్నాను, అమ్మ ఉంది, నాకేం భయం అంటాడు. కాబట్టి పెద్దింటమ్మ. ఆ తర్వాత ఆ ఊరు పెరిగింది, కానీ ఆవిడ అలాగే ఉంది, ఆవిడ సంతానమే ఇదంతా. కాబట్టి పెద్దింటమ్మ. ఊళ్ళో ఏదైనా పేరంటం చేశారనుకోండి, ముందు ఆవిడికి వెళ్ళి వాయినం ఇస్తారు. పేరంటాలమ్మ, ఆవిడ నిత్య సువాసిని, ఎందుకంటే ఆవిడ యొక్క చెవులకు తాటంకములు సూర్యచంద్రుడు, కాబట్టి ఆవిడ భర్తకి ఎప్పుడూ కాలంలో లోపం రాదు. సుధాప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబళతవతక్కాల కలనాన శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అంటారు శంకర భగవత్పాదులు. ఆమె యొక్క తాటంకముల మహిమ, పరమశివుని యొక్క ఆయుర్దాయానికి లోటు రాదు. కాబట్టి నిత్య సువాసిని. కాబట్టి ఆ తల్లికి మొట్టమొదట ఆ పసుపు కుంకం ఇస్తారు. ఆ తల్లి పాదములకు తగిలి వచ్చిన పసుపు కుంకం కోసం 10 మాడలైన 10 మూరలైనా సరే 10 మైళ్ళైనా సరే పరిగెత్తుకెళ్ళి తెచ్చుకుంటారు రక్ష అని. అయినప్పుడు నిజం కూడా ఆ తల్లి అనుగ్రహించిందా, ఆవిడ మొదట పంపించే కానుక ఏమిటంటే పసుపు కుంకాలే పంపిస్తుంది. ఎందుకంటే అందులో అది ఆవిడ స్థానం. ఈ దేశంలో ఇప్పటికీ మర్యాద ఏమిటంటే ఆ స్త్రీ కోరుకునేది పసుపు కుంకాలే, ఆవిడ ఇచ్చేది అదే. పెద్ద బహుమానం ఏమిటంటే అదే ఇస్తుంది. కాబట్టి ఆ తల్లి పేరంటాలమ్మ, ఎక్కడ పేరంటమన్నా ఆవిడదే, ముందు పసుపు కుంకాలు ఆవిడే అందుకుంటుంది. చదువుకున్నవాడికి అంగన్యాస కరన్యాసములు చేసి వెన్నుపాము నిటారుగా పెట్టి జపం చెయ్యగలిగిన వాడికి ఆవిడ గాయత్రి కాదు. ఆవిడ్ని స్వరంతో మంత్రం నేర్చుకోగలిగిన వాడికి శృతిమాత. శృతి సీమంత సింధూరీకృతపాదబ్జధూళిక అని వేదమాత. ఆవిడే గాయత్రి, ఆవిడే సరస్వతి, ఆవిడే పార్వతి, ఆవిడే లక్ష్మి. ఏది కావాలన్నా ఆవిడ నుండే ప్రవహిస్తుంది. కాబట్టి అసలు ఆవిడిని పూజ చెయ్యకుండా ఉండడం ఏ సంప్రదాయంలో ఉంటే మాత్రం కుదురుతుంది? ఏ సంప్రదాయంలో ఉన్నా ఆవిడ పాదాలు పట్టుకోవాల్సిందే. నేను అమ్మవారి పాదాలు పట్టుకోకుండా పూజ చేస్తానన్న సంప్రదాయం ఉండే అవకాశం ఉండదు అసలు. ఎందుకంటే అన్నీ ఆవిడలోంచి వస్తుంటాయి, ప్రవాహం అంతా ఆవిడ నుంచే వస్తోంది. కాబట్టి ఆమె యొక్క పూజ చెయ్యకుండా ఉండడం కుదరదు, ఆమె పూజ ఇలాగే చెయ్యాలనడం కుదరదు. ఎవడి సమర్థతని బట్టి వాడు చేస్తాడు. ఊరి చివర పేరంటాలమ్మని ఉంటుంది, పెద్దింటమ్మని ఉంటుంది, అక్కడికి బట్టికెళ్ళి ఇంత పసుపు కుంకం వేసి నమస్కారం పెడతాడు రైతు. ఆయన శ్రీ సూక్తం చెప్పాలంటే ఎలా చెప్తాడు? ఆవిడ అంగీకరిస్తుంది, ఆవిడ అనుగ్రహిస్తుంది అంతే. అది రాయి కాదు అమ్మవారు, అది మన భావన. ఆ భావన చేత అనుగ్రహిస్తుంది. అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అని లలితాష్టోత్తరం. అటువంటి తల్లి కనుక ఆమె అందరికీ తల్లి. అందుకే అన్ని రూపాలు తీసుకుంటుంది. వేప చెట్టులో ఉంటుంది, మామిడి చెట్టులో ఉంటుంది, రావి చెట్టులో ఉంటుంది, జంట నాగులలో ఉంటుంది, సర్వమంగళాస్వరూపంలో ఉంది, గౌరిలో ఉంది, లక్ష్మిలో ఉంది, సరస్వతిలో ఉంది, గంగలో ఉంది, యమునలో ఉంది, గోదావరిలో ఉంది, భూమిలో ఉంది, గాలిలో ఉంది, నిప్పులో ఉంది, అంతటా ఉంది. ఆమె లేనిది ఇది. ఎవడి సమర్థతని బట్టి వాడు పూజ చేశాడు. ఎవడు ఏ సమర్థతతో పూజ చేసినా అనుగ్రహించడం ఆవిడ లక్షణం. కారణం జగన్మాత కనుక, తల్లి కనుక. ఎంత పెద్ద మాట అన్నాడండి. ఆ మాట వంటి దానివి ఆడుకుంటున్నావా నా కూతురుగా నా ఇంట్లో? ఏమనుగ్రహించావమ్మా? నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణీ శాంకరి. నారాయణ స్వరూపం నువ్వే కదమ్మా. పుంస్వరూపంగా ఉంటే ఆయన, స్త్రీ స్వరూపంగా ఉంటే నువ్వు. ఇద్దరూ అవతార స్వీకారం చేసి రాక్షస భంజనం చేస్తూ ఉంటారు, లోకములను రక్షిస్తూ ఉంటారు. మరి రాక్షస భంజనం ఏమిటండి అని అడగచ్చు. వాడు ఇంకా పాపం కట్టుకోకుండా కారుణ్యంతో అక్కడి నుంచి విడిపిస్తూ ఉంటుంది. కాబట్టి నారాయణీ శాంకరి, ఓ తల్లి, కరుణాపూరిత మానసాత్రినయనీ కళ్యాణయుక్త, ఎప్పుడు పరమకారుణ్యంతో ఉంటుందిట ఆవిడ యొక్క మనస్సు. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతం చేశారు సౌందర్యలహరిలో. ఆయన అన్నారు, భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. అసలు ఆ ఊహ ఎలా వచ్చిందో ఆయనకి. కాబట్టి భ్రువౌ భుగ్నీ కించిత్, ఆవిడికి ఏం లోటుంది? ఆవిడికి ఏం లోటు లేదు. హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనంబ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటారు మూకశంకరులు మూకపంచశతిలో. ఆ తల్లికి హేరంబేచ, పెద్ద కొడుకు హేరంబుడు. హేరంబుడు అండం ఎందుకు వినాయకుణ్ణి? గజాననుడు అనకూడదా? అనరు.
స్త్రీ ఏం కోరుకుంటుందంటేట తన కడుపున పుట్టినటువంటి కొడుకు తన భర్తకి ఆసరాయి, నాన్నగారండి మీకెందుకు నాన్నగారండి, నేను ఉన్నాను కదా నాన్నగారండి, మీరు బడలిపోకండి నాన్నగారండి, మీరు ఆరోగ్యంగా మీరు అలా ఉంటే నాకు చాలండి, మాకు మా నాన్నగారు ఉండడం కావాలి, నాన్నగారు మీరు అలసిపోవద్దు, నేను పెద్దవాడిని అయ్యాను కదా, నన్ను కష్టపడి పెంచి పెద్ద చేశారు కదా, నేనున్నాను కదా, మీ రెక్క నా మీ భుజం మీద వెయ్యండి, వేసి మీరు విశ్రాంతి పొందండి, అంతేకాని మీరు ఎందుకు అలా అలసిపోతారు అని రోజు తండ్రి పక్కన కూర్చుని మాట్లాడేటటువంటి ప్రేమ కలిగినటువంటి కొడుకు తన కడుపున పుడితే అమ్మయ్యా ఆయనకి ఆసరా అయ్యాడు. పురుషుడు ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాడు బిడ్డల్ని, ఆయనకి ఆసరా అయ్యే కొడుకుని కన్నాననుకొని పొంగిపోతుందట. హేరంబుడు అంటే ఎప్పుడూ శివుడి పక్కన కూర్చునే లక్షణం ఉంటుంది కాబట్టి వినాయకుడికి హేరంబుడు అని పేరు. అంత గొప్ప కొడుకుని కన్నానని పొంగిపోతుందంట అమ్మవారు. పెద్ద కొడుకు అంత గొప్పవాడు, ఎప్పుడూ ఆయన దగ్గర కూర్చుంటాడు. చాలతో అటువంటి కొడుకుని కనిచ్చాను. గుహేచ రెండోవాడు మహాజ్ఞాని, జ్ఞానజ్యోతి. గుహేచ ఇక్కడ ఉంటాడు ఆత్మగుహలో జ్ఞానిగా అంతర్ముఖుడై. కాబట్టి గుహేచ హర్షభరితం, ఇద్దరు కొడుకులు అంత గొప్పవాళ్ళని సంతోషంట. వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్. భర్త చూస్తే కాముణ్ణి కాల్చేశాడు, కాలుణ్ణి తన్ని అవతల పారేశాడు. అంత గొప్పవాణ్ణి తన తపస్సు చేత వశం చేసుకుని భర్తృస్థానంలో పక్కన కూర్చోబెట్టుకున్నందుకు అంత గొప్పవాడు మా ఆయన అని చెప్పి పొంగిపోతుంది. అంతా బాగానే ఉంది కానమ్మా, మరి నువ్వు ఆదిశక్తివిగా, నీ దగ్గర బోలెడంత శక్తి ఉందిగా, పెద్ద అబ్బాయికి ఉపయోగించవలసిన అవసరం లేదు గొప్పవాడు, రెండో వాడికి ఉపయోగించవలసిన అవసరం లేదు చాలా గొప్పవాడు, భర్త గారికి ఉపకారం చేయడానికి అవసరం లేదు అంతకన్నా గొప్పవాడు, మరి ఏం చేస్తావమ్మా శక్తి అంతా అంటే ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఎవడైనా వచ్చి అమ్మా అంటాడా అని చూస్తూ ఉంటుంది, వాడిని అనుగ్రహించేద్దాం ఈ శక్తి పెట్టి, లేకపోతే ఏం చేసుకోని ఈ శక్తి అంతా. ముఖశంకర్లో అమ్మవారిని స్తోత్రం చేశారు. శంకరాచార్యులు వారు అన్నారు, భ్రుమౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. అమ్మ ఇన్నున్నదానికి నువ్వు ఇలా ముడేయడం ఎందుకు? నేను ఏదో అలా కూర్చొని ఇలా ముడేశాను అనుకోండి కనుబొమలు, ఏదో ఆలోచిస్తున్నానని గుర్తు. ఏదో ఆలోచిస్తున్నానంటే ఏదో సమస్య వచ్చింది, సమస్య వస్తే కదా ఆలోచించడం, లేకపోతే ఏదో జ్ఞాపకం రాకపోతే ఆలోచించాలి, జ్ఞాపకం రాకపోవడం సమస్యే. కానీ అలా సమస్య వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం అంటాం అంటే సమస్య ఆలోచన, ఇలా కనుబొమ్మలు ముడివేస్తాడు. అది ఏ సమస్య కానివ్వండి, వెంటనే ఆలోచిస్తున్నప్పుడు ఇలా పెట్టి కనుబొమ్మలు ముడిసి ఆలోచిస్తాడు. అమ్మవారు కూడా ఇలా ఉంటుంది. నీకేం సమస్య ఉందమ్మా ఆలోచించడానికి, ఎందుకు వేసావు ముడి అంటే ఆవిడ ఇలా అందనుకోండి మనం తట్టుకోలేము. ఇలా చూసిందంటే ఎదురుగుండా ఉన్నవాడు పడిపోతాడని గుర్తు. ఆవిడ ఇలా అందనుకోండి లోకాల్లో ఏమైపోయాయని గుర్తు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. మరి ఇలా అందంటే కళ్ళు కొద్దిగా మూసి ఇలా చూస్తూ ఇలా అంటారు, అంతేగాని ఇలా చూస్తూ కనుబొమ్మలు ముడేయలేము. కొద్దిగా ఇలా విచ్చుకోకుండా చూస్తూ ఇలా ముడేసింది. దేనికోసం అమ్మ అలా ముడేశావు అంటే, అయ్యో వీళ్ళకి సమస్యలున్నాయి, ఏవో భయాలున్నాయి, వీళ్ళకి బుద్ధినిచ్చాను, అమ్మా అని నన్ను పిలవరేమిరా అని తీరుస్తాను కదా, అక్కడ ఇక్కడ తిరుగుతారేమిట్రా, నేనే తీర్చేద్దును కానీ బుద్ధినిచ్చినప్పుడు అమ్మా అనొచ్చు కదా, అంటే తీరుస్తాను కదా అని, ఏవిరా ఈ పిల్లలు ఇంత బుద్ధిహీనులైపోయారు అమ్మా అనరేరా అని మా గురించి అమ్మా ఇలా కనుబొమ్మలు ముడేసి మా భయాలు తీరుద్దామని ఆలోచిస్తున్నావా అన్నారు శంకరాచార్య. కాబట్టి ఆ తల్లి కరుణాపూరిత మానసా త్రినయనీ కళ్యాణయుక్త. ఎవరంటున్నారు? హిమవంతుడుమే అంటున్నాడు పిల్లని చూసి. నమః శివాయ నమః శివాయ